మనం చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం కట్టించిన పట్టణ పేదల కోసం నిర్మించిన టిట్కో ఇల్లు. సో టిట్కో ఇళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు. సో శుభవార్త, దానికి కూడా శుభవార్త అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సో వాటికి సంబంధించి కూడా శుభవార్త అయితే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా సో ఆల్రెడీ పూర్తి అయిపోయి చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పంపిణీకి అయితే సిద్ధంగా ఉన్నాయి. సో అందరికీ తెలిసిందే, ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు గారు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇళ్ళకి సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వెంటనే టిట్కో ఇళ్ళు అయితే పంపిణీ చేస్తానని చెప్పారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు గృహమంత్రి గారు, ఎవరైతే మనకి గృహమంత్రి అయితే నిర్మించారో, అంటే మంత్రి పదవి అప్పచెప్పారో, ఆయన గృహ నిర్మాణానికి సంబంధించి టిట్కో ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ ప్రకటన కూడా చేశారన్నమాట. మనకి నిన్న చూసుకున్నట్లయితే నిన్న పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళారు చంద్రబాబు గారు. అక్కడ కూడా ఈయనకి సంబంధించి చాలామంది అయితే గత పథకాలకు సంబంధించి కూడా అక్కడ ప్రాబ్లమ్స్ సంబంధించి చెప్పడం అయితే జరిగింది. సో వెంటనే ఇవన్నీ కూడా తొందరగా పరిశీలిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా తొందరలోనే టిట్కో ఇళ్ళు అయితే అందరికి కూడా పంపిణీ అయితే చేసేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో తొందరలోనే తీపి కబురు అయితే వింటారని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు ప్రజెంట్ టిట్కో ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేటు. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందు అందించే ఏకైక ఛానల్ మంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.